హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాణక్యుడు సంపద గురించి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చెరువులోని నీరు అలానే నిలిచి ఉంటే అది బురదతో పాడైపోతుంది. కానీ అదే నది ప్రవహిస్తూ ఉంటే స్వచ్ఛంగా ఉంటుంది. సంపద కూడా అంతే. దాన్ని దాచి ఉంచితే దాని విలువ తగ్గిపోతుంది. అదే దాన్ని సరైన పనులకు ఖర్చు చేసినప్పుడే ఆటోమేటిక్ గా అదే పెరుగుతుంది. నేటి కాలంలో మన డబ్బు కేవలం సేవ్ చేయడమే విజయం అనుకుంటున్నాం. కానీ సంపద యొక్క అసలు స్వభావం మీకు తెలుసా? సంపద అంటే కేవలం మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. అది మీ స్ట్రెంగ్త్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని గుర్తుంచుకోండి. వెల్త్ ఈజ్ ఎ ఫ్లో, నాట్ ఏ డెస్టినేషన్. దాన్ని ప్రవహించేలా చేస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం సంపదకు 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. నెంబర్ 1, ఇన్వెస్ట్మెంట్. సంపదను వ్యాపారంలో లేదా జ్ఞానంలో పెట్టుబడిగా పెట్టాలి. ఇది నీటి ప్రవాహం లాంటిది. ఇది తిరిగి మరింత సంపదను తెస్తుంది. అందులో రెండోది దానం. సంపదలో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు చేయాలి. ఇది మీ సంపదకు పవిత్రతను మరియు మీకు భద్రతను ఇస్తుంది. మూడోది అనుభవం. మీ అవసరాల కోసం ఖర్చు చేయడం. అయితే సంపదను కేవలం విలాసాల కోసం వాడితే అది త్వరగా అంతమైపోతుంది. థింక్ అబౌట్ ఇట్. నాలెడ్జ్ ని పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ డబ్బుని సరైన పద్ధతిలో ఖర్చు చేస్తే మాత్రమే తిరిగి వస్తుంది. మీ సంపద ప్రవహిస్తుందా లేదా ఆగిపోతుందా అనేది మీరు ఆలోచించండి. మరి సంపద యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, ఇన్వెస్ట్ ఇన్ నాలెడ్జ్. చాణక్యుడు చెప్పినట్టు విద్య అనే సంపదను ఎవరు దొంగలించలేరు. ప్రతి నెల మీ సంపదలో కొంత భాగాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించండి. యాక్షన్ నెంబర్ 2, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ. మీ సంపద ఎక్కడి నుండి వస్తుంది, ఎటు వెళ్తుంది అనే స్పష్టత, క్లారిటీ మీకు ఉండాలి. సంపదకు యజమానిగా ఉండండి, బానిసగా కాదు. సంపదను సృష్టించండి, దానిని సరైన దిశలో నడిపించండి. ఈ రోజు మీ ఆర్థిక లక్ష్యాలను ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటారో దాన్ని ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.